అందరికీ నమస్కారం. ఈరోజు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఎంతో ఉత్సాహంగా బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంది? 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, దేంట్లో రాజకీయ పరంగా ఇంకా మిగతా విద్య ఉద్యోగ పరంగా అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ అన్నిటిలోనూ 42% రిజర్వేషన్ బీసీలకు కావాలనేసి పోరాటం చేస్తున్నారు. ఇంతకీ మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం? ఎవరి గురించి బంద్ పెట్టినాం? కొంచెమన్నా ఆలోచన అవుతుంది ఎవరికన్నా? ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా వెళ్ళాము, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పైనుంచి మోడీ సార్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆయనకు అగెనెస్ట్గా లేము. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు, బీసీ సంఘాలు సపోర్ట్ చేస్తున్నారు. అసలు మనం ఎవరికి అగెనెస్ట్గా ఈ బంద్ పిలుపునిచ్చినాం? ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకల మీద ఒకరు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు, మధ్యలో ఇవన్నీ ఎందుకు? ఓకే, అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒకటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఉడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ సరే, ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు, మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా. మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు, మీరు దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తియలే ప్రజలు. మాకు లోక్సభలో ఒక సీటు కూడా లేదు, ఒక ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4కి 4 ఓట్లు, మొదటి ఓట్లు మేమే ఇస్తాం. పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంఠశోషణ అవుతుంది. కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న? ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది. అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి, మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన పక్కన ఉండే అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు, ఒక ఆయన అటు చెప్తాడు, శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఒక ఆయన ఏందో చెప్పాడు.